తెలంగాణలో నేటి అర్ధరాత్రి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోనున్నాయి. పెండింగ్ లో ఉన్న బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ ఈ నిర్ణయం తీసుకుంది. 360కి పైగా ప్రైవేట్ ఆసుపత్రులు ఈ సేవలను నిలిపివేయనున్నాయి. ప్రైవేట్ ఆసుపత్రులకు ప్రభుత్వం 1400 కోట్ల రూపాయలు బకాయి ఉందని అసోసియేషన్ చెబుతుండగా ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ మాత్రం 530 కోట్లు మాత్రమే చెల్లించాల్సి ఉందని అంటుంది. గత 20 రోజులుగా పలు చర్చలు జరుగుతున్నప్పటికీ సమస్య పరిష్కారం కాలేదు. నిన్న 100 కోట్ల రూపాయలు విడుదల చేసినా అది సరిపోదని ప్రైవేట్ ఆసుపత్రులు పేర్కొంటున్నాయి. ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రాకుంటే సేవలను నిలిపివేస్తామని అసోసియేషన్ ప్రకటించింది. ఈ నిర్ణయం వల్ల పేద మధ్య తరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ప్రభుత్వం త్వరగా స్పందించి సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు. తెలంగాణలో నేటి అర్ధరాత్రి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోనున్నాయి. పెండింగ్ లో ఉన్న బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ ఈ నిర్ణయం తీసుకుంది. 360కి పైగా ప్రైవేట్ ఆసుపత్రులు ఈ సేవలను నిలిపివేయనున్నాయి. ప్రైవేట్ ఆసుపత్రులకు ప్రభుత్వం 1400 కోట్ల రూపాయలు బకాయి ఉందని అసోసియేషన్ చెబుతుండగా ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ మాత్రం 530 కోట్లు మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది అని చెప్తున్నారు. గత 20 రోజులుగా పలు చర్చలు జరుగుతున్నప్పటికీ సమస్య పరిష్కారం కాలేదు. నిన్న 100 కోట్ల రూపాయలు విడుదల చేసినా అది సరిపోదని ప్రైవేట్ ఆసుపత్రులు పేర్కొంటున్నాయి. ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రాకుంటే సేవలను నిలిపివేస్తామని అసోసియేషన్ ప్రకటించింది. ఈ నిర్ణయం వల్ల పేద మధ్య తరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ప్రభుత్వం త్వరగా స్పందించి సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు. హరికృష్ణ, ఎస్వల్లి పేదవాడికి అత్యంత స్వాంతన చేకూర్చే పథకం ఏదైనా ఉంటే అది రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం. అయితే ఈరోజు అర్ధరాత్రి నుంచి కూడా రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పథకం బంద్ కావడం జరుగుతుంది. ప్రైవేట్ హాస్పిటల్ సంబంధించి అన్ని కూడా ఈ యొక్క పథకాన్ని ఆరోగ్యశ్రీని నిలిపివేస్తున్నట్టుగా అయితే ప్రకటన చేయడం జరిగింది. అయితే గత 20 రోజులుగా ఈ యొక్క ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నాము. ఏదైతే 1400 కోట్లు దాదాపుగా రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ ద్వారా ఏదైతే వైద్య సేవలు అందించామో ఆ ప్రైవేట్ హాస్పిటల్కి సంబంధించి దాదాపుగా 1400 కోట్లు బకాయిలు పెండింగ్లో ఉన్నాయి. ఆ పెండింగ్
లో ఉన్న బకాయిలను విడుదల చేయాలి. విడుదల చేయని నేపథ్యంలో కూడా మేమంతా కూడా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామంటూ కూడా ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రుల అసోసియేషన్ ప్రకటనలో తెలపడం జరిగింది. గత ఏడాది నుంచి అంటే దాదాపుగా ఆరోగ్యశ్రీ 18 నెలల నుంచి కూడా ఈ యొక్క బకాయిలన్నీ కూడా పెండింగ్లో ఉన్నాయి. ప్రభుత్వం ఈ యొక్క బకాయిలు చెల్లించడం లేదు. దీంతో ఆసుపత్రుల నిర్వహణ కష్టతరంగా మారిందని చెప్పేసి ఈ యొక్క ప్రకటనలో పేర్కొనడం జరిగింది. మరోవైపు నెట్వర్క్ హాస్పిటల్కి సంబంధించి ట్రస్ట్ నిన్ననే 100 కోట్ల రూపాయలు చెల్లించడం జరిగింది. ఈ యొక్క ప్రైవేట్ నెట్వర్క్ ఆసుపత్రులు మాత్రం ఈ నెల అంటే గత నెల ఈ నెల 1వ తారీఖు నుంచి కూడా ఈ యొక్క ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తున్నామంటూ కూడా ప్రకటించడం అయితే జరిగింది. అయితే ఆ ప్రభుత్వంతో చర్చలు జరిపిన తర్వాత ఈ యొక్క బకాయిలు దఫాలుగా చెల్లిస్తామని చెప్పేసి ప్రభుత్వం హామీ ఇచ్చింది. దీంతో నిన్న 100 కోట్ల రూపాయలు ఈ యొక్క ప్రభుత్వం అయితే విడుదల చేయడం జరిగింది. అయితే ఈ యొక్క 100 కోట్లు విడుదల చేయడం వల్ల మేము ఆర్థిక పరిస్థితులు గట్టెక్కే పరిస్థితి లేదు. సో పెండింగ్లో ఉన్న బకాయిలు దాదాపుగా చెల్లించాలంటూ కూడా వారంతా కూడా కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే 15 రోజులుగా ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నా కానీ ఏంటి సరైన స్పందన రాలేదు. సో ఈ నేపథ్యంలోనే ఈరోజు రాత్రి నుంచి కూడా ఈ యొక్క ఆరోగ్యశ్రీ సేవలు అయితే బంధుకు పిలుపునిస్తున్నామంటూ కూడా వాళ్ళైతే ప్రకటనలో అయితే పేర్కోవడం జరిగింది. దాదాపుగా 1200 నుంచి 1400 వరకు కూడా ఈ యొక్క బకాయిలు ఉన్నట్టుగా వారైతే పేర్కొంటున్నారు. అయితే ఆరోగ్యశ్రీ ట్రస్ట్ మాత్రం ప్రైవేట్ ఆసుపత్రులకు దాదాపుగా 530 కోట్లు మాత్రమే చెల్లించాల్సి ఉంది. మిగతా మొత్తంగా కూడా ప్రభుత్వ ఆసుపత్రుల సంబంధించిన బిల్లు ఇప్పటికే ఇందులో 100 కోట్ల వరకు కూడా ప్రభుత్వం చెల్లించిందంటూ కూడా ఆరోగ్యశ్రీ ట్రస్ట్ అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఏది ఏమైనా సరే ఆరోగ్యశ్రీ సేవలు బంద్ కావడం వల్ల పేద మధ్యతరగతి స్థాయికి సంబంధించిన పేద కుటుంబాలన్నీ కూడా ఆరోగ్యపరంగా చాలా వరకు కూడా ఎక్కువ లబ్ధి పొందుతుంది వారే కాబట్టి వాళ్ళంతా కూడా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంటున్నది. ప్రభుత్వం ఈ యొక్క చర్చలు సఫలమయ్యే విధంగా జరపాలని చెప్పేసి ఇటు పేద మధ్యతరగతి కుటుంబాలే కాదు అటు హాస్పిటల్ వర్గాలు కూడా కోరుతున్న పరిస్థితి. అయితే దాదాపుగా 18 నెలల నుంచి కూడా ఈ యొక్క సేవలు అందించిన నేపథ్యంలో కూడా వారి యొక్క అంటే వివిధ చికిత్సల కోసం ప్రజలంతా కూడా హాస్పిటల్కి వచ్చిన నేపథ్యంలో వారందరికీ చికిత్స చేసిన నేపథ్యంలో కూడా ప్రభుత్వం ఏదైతే ప్రైవేట్ హాస్పిటల్కి సంబంధించి చిన్న మధ్య హాస్పిటల్ అన్నీ కూడా ఆర్థికంగా ఖర్చు మొత్తంగా కూడా పెట్టుకున్నాం. సో ప్రభుత్వం ఈ యొక్క ఖర్చును మొత్తం కూడా చెల్లిస్తున్న ఉద్దేశంతో అయితే వారికి అందరికి కూడా చికిత్స అందించాం. సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేదు. సో ఖచ్చితంగా ప్రభుత్వం ఈ యొక్క పెండింగ్లో ఉన్న బకాయిలన్నీ కూడా చెల్లించాలని చెప్పేసి చెల్లించిన నేపథ్యంలో కూడా హాస్పిటళ్ళు అన్నీ కూడా ఆర్థికంగా కొంత ఇబ్బందిని అంటే ఆర్థిక పరిస్థితి మెరుగుపడే అవకాశం అయితే ఉంటుంది. సో అందుకోసమని ఖచ్చితంగా ప్రభుత్వం ఈ యొక్క పెండింగ్లో ఉన్న బకాయిలన్నీ కూడా చెల్లించాలి. ఈరోజు ఖచ్చితంగా ప్రభుత్వంతో చర్చలు జరుపుతాము. చర్చలు జరిపిన తర్వాత ఏదైతే 100 కోట్లు నిన్న విడుదల చేశారో 100 కోట్లు కాకుండా ఇంకా ఎక్కువగా విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరుతామంటూ కూడా ఈ యొక్క హాస్పిటల్ నెట్వర్క్ అసోసియేషన్ మొత్తం సభ్యులైతే చెప్తున్న పరిస్థితి. ఏది ఏమైనా సరే రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ సేవలు బంద్ అయితే మాత్రం చాలా వరకు కూడా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి అయితే ఉండే. ప్రధానంగా పేద మధ్యతరగతి కుటుంబాలకు చెందిన ప్రజలు ఎక్కువగా ఇబ్బంది పడే పరిస్థితి అయితే. అయితే 2007 వైఎస్ఆర్ హయాంలో దాదాపుగా వైఎస్ఆర్ హయాంలో ఈ యొక్క రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని అయితే తీసుకొని రావడం జరిగి తర్వాత ప్రభుత్వాలన్నీ కూడా కంటిన్యూ చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క పథకాన్ని దాదాపు 10 లక్షల వరకు కూడా పెంచింది. ఈ 10 లక్షల లోపు అయ్యే చికిత్స ఖర్చు మొత్తంగా కూడా ప్రభుత్వం భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే చాలా వరకు కూడా పేద మధ్యతరగతి కుటుంబాలన్నీ కూడా ఈ యొక్క కార్పొరేట్ వైద్యాన్ని అందుకోలేని ప్రజలందరికీ కూడా ఈ యొక్క ఆరోగ్యశ్రీ సేవల వల్ల చాలా లబ్ధి చేకూరిందని చెప్పవచ్చు. సో ఈ నేపథ్యంలోనే ఈరోజు ఆరోగ్యశ్రీ ఒక సేవలు బంద్ చేస్తామని చెప్పేసి హాస్పిటల్ చెప్తున్న నేపథ్యంలో కూడా వీరందరూ కూడా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి అయితే ఉంటుంది. సో ఈ నేపథ్యంలో ప్రభుత్వం తక్షణమే స్పందించి ఈ యొక్క పెండింగ్లో ఉన్న బకాయిలు మొత్తం కూడా చెల్లించాలని చెప్పేసి హాస్పిటల్ నెట్వర్క్ ఆసుపత్రులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. సో ప్రభుత్వం కూడా దీనిపైన సానుకూలంగా స్పందించి 100 కోట్లు కాదు ఇంకెక్కువగా విడుదల చేయాలని చెప్పేసి కూడా ప్రజలు కూడా కోరుతున్న పరిస్థితి అయితే ఉంది వాళ్ళు. రైట్, థ్యాంక్ యూ హరికృష్ణ.